ఉత్కంఠభరితంగా మారుతోంది. ఏసీబీ విచారణకి హాజరైనప్పుడు లాయర్తో పాటు వెళ్ళాలి అని చెప్పి పర్మిషన్ అడగడం లిఖితపూర్వకంగా ఉందా చూపించండి, అప్పుడే నేను ఒక్కడనే వెళ్తాను, నేను విచారణ ఎదుర్కొంటాను, కాకపోతే నాకున్నటువంటి కొన్ని అనుమానాలు, నాకున్నటువంటి హక్కును వినియోగించుకుంటున్నానని ఆరాధ చెప్పారు. మరి ఈ రోజు ఈడీ ముందు విచారణకి హాజరు కాబోతున్నప్పుడు లాయర్తోనే వెళ్తారా, లేదంటే లాయర్ లేకుండా ఒక్కరే వెళ్తారు? ఇప్పటికే A2, A3గా ఉన్నటువంటి ఇద్దరిని కూడా ఈడీ అధికారులు విచారించున్నారు. మరి ఈ రోజు కేటీఆర్కి సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా ఉండబోతుంది, కేటీఆర్ని ఎన్ని గంటల పాటు విచారించబోతున్నారు, తదుపరి ఏం చేయబోతున్నారు అనేది కూడా ఉత్కంఠభరితంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్. మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్. ఆశా, గుడ్ మార్నింగ్. సో గచ్చిబౌలిలో తన నివాసం నుంచి కేటీఆర్ ఈడీ ఆఫీస్ కి బయలుదేరారు. భారీ బందోబస్తు నడమ. మరి కాసేపట్లో కేటీఆర్ మరికొద్ది సేపట్లోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కాబోతున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విషయం మనకు తెలిసిందే. సో ఈడీ విచారణకు ఈ నెల 7వ తారీఖు రోజు హాజరు కావాల్సిందా గానీ తాను రాలేనంటూ కూడా చెప్పడంతో 16వ తారీఖు రోజుకు ఈడీ విచారణకు రావాలంటూ కూడా అప్పుడు అధికారులు నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చినటువంటి క్రమంలో అధికారులు ఈ రోజు ఆయన ఈడీ ముందుకు హాజరవుతున్నారు. సో మరీ ముఖ్యంగా దీంట్లో ఫార్ములా ఈ రేస్ లో నిబంధనల ఉల్లంఘన పైన ఓవైపు ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు చేస్తూ ఉన్నది, మనకు తెలిసిన విషయమే. మరోవైపు ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థలకు నిధులు చెల్లింపు పైన ఈడీ ఇంకో కేసు నమోదు చేసింది. ఈడీ దీన్ని సుమోటోగా తీసుకుంది. సో ఏదైతే ఏసీబీ దర్యాప్తు ఉందో ఆ దర్యాప్తును బేస్ చేసుకుని ఈడీ కూడా కేసు ఫైల్ చేసింది. సో ఈ రోజు ఈడీ మొట్టమొదటిసారి కేటీఆర్ ను విచారించబోతున్నటువంటి క్రమంలో ఏ అంశాలపైన ఈడీ విచారణ చేయబోతోంది, ఫారెన్ అంటే ట్రాన్సాక్షన్ ఎట్లా చేశారు, ఏ అనుమతులతో చేశారు అన్నది కూడా ప్రధానంగా ఈడీ ప్రశ్నించబోతున్నది మాత్రం తెలుస్తోంది. సో మరోవైపు కేటీఆర్ నిన్నటి నుంచి కూడా ఎవరికి అందుబాటులో లేరు, కేవలం తన లీగల్ టీమ్ తో మాత్రమే అందుబాటులో ఉన్నారు. సో ఇప్పటికే గతంలో కూడా లీగల్ టీమ్ తో ఏసీబీ విచారణకు హాజరైనటువంటి క్రమంలో ఏసీబీ అధికారులు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు పోలీసులు. సో తర్వాత మళ్ళీ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు కూడా కొన్ని ఏదైతే అంటే షరతులతో కూడినటువంటి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ అడ్వకేట్స్ కేటీఆర్ తో ఉండొచ్చు, కాకపోతే కొన్ని షరతులు ఉన్నాయని చెప్పేసి. సో ఇట్లా నేపథ్యంలో ఆ రోజు విచారణ తర్వాత మళ్ళీ కూడా విచారణకు అవసరమైతే పిలుస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఈ రోజు ఈడీ విచారణకు హాజరవుతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థలకు చెల్లింపులపైనే ఈడీ ప్రధానంగా దృష్టి పెట్టింది స్పష్టంగా కనిపిస్తోంది. సో మరోవైపు ఈ రోజు ఈడీ విచారణకు వెళ్తున్నటువంటి క్రమంలో కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ ఇందాక మీరు ఏదైతే చెప్పడం జరిగిందో దీంట్లో ₹1 కూడా దుర్వినియోగం కాలేదు, ప్రతి ఒక్క రూపాయికి కూడా లెక్క ఉంటదంటూ కూడా కేటీఆర్ చెప్తున్నారు. త్వరలో నిజం బయటకు వస్తుంది, అప్పటి వరకు న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తా అంటూ కూడా కేటీఆర్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి ఆ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే మరి ముఖ్యంగా తెలంగాణలో కేటీఆర్ అరెస్ట్ అన్నదే ఒక ట్రెండింగ్ టాపిక్ లాగా మారిపోయింది. సో ఏసీబీ విచారిస్తోంది, ఏసీబీ విచారణకు హాజరవుతున్నారు. అప్పట్లో కూడా క్వాష్ పిటిషన్ హైకోర్టుకు వెళ్లడం జరిగింది కేటీఆర్ తరఫున. సో నాట్ టు అరెస్ట్ అన్నటువంటి ఏదైతే పదం ఉందో దాన్ని ఎత్తివేయడం జరిగింది. సో తర్వాత కేటీఆర్ మళ్ళీ సుప్రీంకోర్టుకు హాజరు కావడం జరిగింది, సుప్రీంకోర్టుకు క్వాష్ పిటిషన్ వెళ్లడం జరిగింది. సో సుప్రీం కూడా దాన్ని తిరస్కరించింది. సో కేటీఆర్ కు చుక్కెదురైంది. సో ఈ రోజు అటు ఈడీ విచారణకు వెళ్తున్నటువంటి క్రమంలో ఏం జరగబోతోంది, ఈడీ విచారణ ఇప్పటికే మీరు చెప్పినట్టు అటు బిఎన్ రెడ్డి గాని అట్ ది సేమ్ టైం అరవింద్ కుమార్ ఇద్దరిని కూడా ఈడీ విచారించింది. సో వాళ్ళ విచారణలో ఉన్నటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు కాబట్టి సో దాన్ని బేస్ చేసుకుని కూడా కేటీఆర్ ని క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా కేటీఆర్ మీడియా ముందే చెప్పడం జరిగింది, అధికారులకు నేను ఆదేశిస్తేనే వాళ్ళు డబ్బులు తీసుకొచ్చారు, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు, నాదే పూర్తి బాధ్యత, అధికారులు ఏమీ లేదని కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఈడీ వేయబోయేటువంటి క్వశ్చన్స్ కూడా ఎట్లా చేస్తారు, ఏ అధికారంతో చేస్తారు, ఎవరి పర్మిషన్ తో చేస్తారు అన్నది ప్రధానంగా ఒక చర్చ. మరోవైపు గ్రీన్కో కంపెనీ నుంచి ఇటు ఎలక్ట్రల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాండ్స్ పైన కూడా ఏమైనా ఆరా తీసేటువంటి అవకాశం ఉంటుందా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మరి ముఖ్యంగా ఇక్కడ కేటీఆర్ చేస్తున్నటువంటి వాదన ఒకటే, ఫార్ములా ఈ రేసు హోస్ట్ చేయడం మంత్రిగా నా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాల్లో ఒకటి. అంతర్జాతీయ రేసర్లు, ఈ మొబిలిటీ పరిశ్రమ నాయకులంతా కూడా నగరాన్ని ప్రశంసించడం చాలా గర్వించదగ్గటువంటి విషయం. పనికి వాళ్ళ కేసులు, చౌకగా బురద జల్లడాలు, రాజకీయాలు చేయడం ద్వారా ఆ మంచి పనిని మాత్రం ఎప్పటికీ ప్రజల గుండెల్లోంచి తొలగించలేవు. నాకు బ్రాండ్ హైదరాబాద్ అత్యంత ముఖ్యమైనది. నిన్న, నేడు, రేపు ఎప్పుడు కూడా ఫార్ములా ఈ రేస్ మన నగరాన్ని అంతర్జాతీయ క్రీడా వేదిక పైన నిలబెట్టింది, అది మాత్రం వాస్తవం. బ్యాంక్ టు బ్యాంక్ లావాదేవీ ఏదైతే ఉందో దాని ద్వారానే ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ 46 కోట్లు చెల్లించబడ్డది. ₹1 కూడా ఇంత దుర్వినియోగం కాలేదు.
ప్రతిదీ కూడా బ్యాంక్ టు బ్యాంకే జరిగింది. సో పర్మిషన్స్ అంటే ఆ ప్రోటోకాల్ ఒకటి ఫాలో అవ్వలేదు, రూల్స్ అండ్ ఫాలో అవ్వలేదు అన్నది మాత్రమే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు, ప్రతి రూపాయికి లెక్క ఉంటది. ఇందులో అవినీతి ఉంది, దుర్వినియోగం ఉంది, మనీ లాండరింగ్ ఎక్కడుంది, ఏదైతేనేం సీఎం రేవంత్ రెడ్డి యొక్క చిన్న చూపు గానీ ఆయన ఆలోచన రహిత ఏకపక్ష నిర్ణయంతో అంటే ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిన కార్యక్రమం 2వ ఏడాది రద్దు కావడం నిజానికి అది కరెక్ట్ కాదు. సో వీళ్ళు ఎందుకు రద్దు చేశారు అన్నది కూడా కేటీఆర్ ట్వీట్ లో క్వశ్చన్ కనిపిస్తోంది. కోర్టులతో సహా అందరికీ కనిపించేలాగా తొందరలోనే నిజం బయటకు వస్తుందంటూ కూడా నమ్ముతున్నానంటూ కేటీఆర్ చెప్పడం జరిగింది. అప్పటిదాకా కూడా న్యాయ పోరాటం చేస్తా అని చెప్పడం జరిగింది. అయితే ఈ అంశం ఇట్లా ఉంటే నిన్న కేటీఆర్ క్వాష్ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి నేపథ్యంలో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుంటారా, లేదంటే విచారించి పంపించి మళ్లీ విచారణకు పిలుస్తారా అన్నది మాత్రం వెయిట్ చేయాలి. ఈ మరి కాసేపట్లో ఈ ఉత్కంఠకు తెర పడబోతుందనే చెప్పాలి. ఆశ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.